ఖమ్మం నగరంలో 49వ డివిజన్ మావిళ్లగూడెంలో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత అందని చెప్పారు. ఇప్పటికే తాగునీటి కోసం 200 కోట్లు కేటాయించామని తెలిపారు. మన అభివృద్ధి ప్రదాత మన డివిజన్కి విచ్చేసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నాను. మనందరి తరఫున మన డివిజన్ ప్రజల తరఫున అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. కార్పొరేషన్ చైర్మన్ గారు రాయల్ నాగేశ్వరరావు గారు, మరి మన అయినప్పటికీ మీరందరూ ఉన్నందుకు మరి మీ అందరికీ కూడా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి శ్రీ హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. సభ నియోజకవర్గం పోటీ చేసినప్పుడు కొన్ని మాటలు చెప్పారు అని చెప్పి ఆనాడు మనందరి ముందు ప్రమాణం చేసి మరి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీరందరూ కూడా మరి ఆదరించి అభిమానించి అత్యధిక మెజార్టీతో గెలిపించున్నారు. అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు రాష్ట్ర మంత్రివర్గంలో మరి ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నప్పటికీ ఖమ్మం నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ అనేక కార్యక్రమాలు ప్రారంభోత్సవం పెట్టి ఎక్కువ మంది జనం వచ్చి కొద్దిగా లేట్ అయింది, మన్నించాలి. గత అనుకున్న టయానికే వద్దాము. అనుకున్న టయానికి వస్తేనే దొద్దుకూరి గారు ఇంకా మా వాళ్ళు రాలేదండి అంటాడు, కొద్దిగా ఆలస్యం అయితేనే ఇప్పుడే వెళ్ళిపోయారండి అంటాడు. ఆయన తెలుగు కల్లోడు కాబట్టి సరే ఆయన ఏది అడిగితే అది చేద్దామని. ఎందుకనంటే గత 10 సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పట్టుబట్టి మలీద్ గారు, సైదులు గారు, దుద్దుకూరు గారు ఒక 7-8 మంది మిగిలారు. కొంతమంది అటు ఇటు జారారు. వీళ్ళకి ₹1 కూడా ఇయ్యలేదంట 10 ఏళ్ళు. అందుకనే ఇప్పుడు వాళ్ళు ముగ్గురు నా మీద కర్ర పట్టుకొని మరి ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి నువ్వు గెలిచినవు కాబట్టి మా 10 మంది అయ్యాకనే నువ్వు ఎవడికన్నా ఇయ్యమని గొడవ. ఇదంతా పాతయి. ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది, డ్రైన్ ఉంది, కానీ నాది పాత పడిపోయింది, మళ్ళీ దీనికి పాలిష్ చేయాలంటారు. మరి మలీద్ గారిది, సైదులు గారిది ఏమో ఊరు బయట ఉన్నాయి. పాపం లేబర్ అందరూ రోడ్డు లేక డ్రైన్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అంటారు మాకు అసలు రోడ్డే లేదు కదా, సైదులు గారికి రోడ్డు మీద రోడ్డు ఇస్తున్నావు దుద్దుకూరు గారికి అంటాడు. సరే ఏదేమైనా ఆ 10 మందిది ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు తాతోళ్లతోటి సమానంగా వచ్చిన తర్వాత
అప్పుడు అందరిని కలిసి నాకు వచ్చేది 50 నుంచి 100 కోట్లు వస్తుంది ముఖ్యమంత్రి గారు దయదలిస్తే. అయినా సరే ఇంకొక 50 పట్టుకొచ్చి మొన్ననే ఇప్పుడు పెద్దలు చెప్పినట్లుగా 200 కోట్లు ఇచ్చారు. మా ఖమ్మం పెరిగిపోతా ఉంది. కాలనీలు కానీ లేకపోతే పేదోళ్ళు వచ్చి ఎక్కడికెక్కడికో బతకడానికి వచ్చి చుట్టుపక్కల ఖమ్మం అంతా పెరుగుతుంది కాబట్టి నాకు మంచినీటికి ఇంకా డబ్బులు కావాలంటే మొన్ననే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి 200 కోట్లు ఇచ్చారు. అది ఈ 2 సంవత్సరాలలో మీకు పెరిగినటువంటి ఖమ్మానికే కాకుండా ఉన్నటువంటి కెపాసిటీ